హాయ్ వియర్స్, వెల్కమ్ టు మార్కెట్ మాడి. మనం ఎవ్రీ వీక్ యూఎస్ మార్కెట్స్ మీద నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుందని ఒక వీడియో పెడుతున్నాము. లాస్ట్ వీక్ పెట్టాము. దాంట్లో మీరు మనం ఇచ్చే లెవెల్స్ చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ వారం కూడా రేపు ఎలా ఉంటుంది అనేది, నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుంది అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ట్రై చేస్తున్నాను. మీరు ఒకసారి చూడండి. యూఎస్ మార్కెట్స్ అప్ ట్రెండ్లో ఉన్నాయి కంటిన్యూస్లీ. అండ్ ఆఫ్టర్ రిజల్ట్స్ బాగా బ్లాస్ట్ అయినాయని మీ అందరికీ తెలిసింది. అక్కడి నుంచి అసలు కిందకే రాకుండా రెసిస్టెన్స్ చూపిస్తున్నాయి డౌన్కి. అండ్ ఇట్ ఈస్ ట్రైంగ్ టు మెయింటైన్ ద అప్ ట్రెండ్ మెయింటైన్ చేస్తుంది అది కంటిన్యూస్గా. సో మనకి ఈ అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందా నెక్స్ట్ వీక్ కూడా? ఒకవేళ డౌ జోన్స్ మీకు 45,000 వరకు వెళ్ళే అవకాశం ఉంటుందా? నాస్డాక్ కంపోజిట్ 19,500 వరకు వెళ్ళే అవకాశం ఉంటుందా అనేది ఈ వీడియోలో ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ వారం ఏం జరిగిందంటే, మనకి ఆల్ 3 ఇండస్ట్రీస్లో డౌ జోన్స్ మీకు 865 పాయింట్స్ గెయిన్ అయింది ఈ వారం. నాస్డాక్ కంపోజిట్ 286 పాయింట్స్ గెయిన్ అయింది ఈ వారం, అంటే లాస్ట్ మండే నుంచి ఫ్రైడే వరకు. S&P 500 95 పాయింట్స్ గెయిన్ అయింది. ఇప్పుడు క్వశ్చన్ మనకేమొస్తుందంటే, ఇది కంటిన్యూ అవుతుందా ఇదే అప్ ట్రెండ్, లేదంటే ఏమైనా రివర్సల్స్ ఉంటుందా అనేది మనకి ఇష్యూ. ఇప్పుడు సడన్గా మనకు తెలిసింది ఏముంటుందంటే, ఓన్లీ ఈ వార్ న్యూస్ ఇటువంటి ఏమైనా సడన్గా వచ్చి ఎవడైనా న్యూక్లియర్ బాంబ్ వేస్తే తప్ప ఇది నార్మలీ ఈ ఇమ్మీడియట్లీ డౌన్ ట్రెండ్ సడన్ కొలాప్స్ అయ్యే అవకాశం చాలా తక్కువ ఉంటుంది ఈ మార్కెట్ ఇప్పుడున్న మార్కెట్ అప్ ట్రెండ్ కండిషన్లో. ఇప్పుడు ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది, అసలు ఈ యూఎస్ ఈ ఇండస్ట్రీస్కి హెవీ వెయిట్స్ ఉంటాయి కదా మన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీకి ఉన్నట్టు, వాటి కండిషన్ ఎలా ఉన్నాయి, అప్ ట్రెండ్లో ఎన్ని ఉన్నాయి, డౌన్ ట్రెండ్లో ఎన్ని ఉన్నాయి అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. ముందు మనం డౌ జోన్స్ చెక్ చేసుకుందాం, అసలు ఏమైంది, దాన్ని ఎలా ఉంటుంది నెక్స్ట్ వీక్ అని చెప్పని. డౌ జోన్స్ మనకి ఫ్రైడే రోజు ఓపెన్ అయింది మీకు 43,871 దగ్గర ఓపెన్ అయింది. 44,323 దగ్గర హైట్ వచ్చాయి. లో సేమ్, ఓపెన్లో సేమ్ ఉంది. క్లోజ్ అయింది మీకు 44,296 దగ్గర క్లోజ్ అయింది. ప్లస్ 425 పాయింట్స్ అప్లో. మీ అందరికీ తెలిసిందే, ఆల్మోస్ట్ నన్ను ఫాలో అయ్యేవాళ్ళు, మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు, డౌ జోన్స్ 4,528 దగ్గర నుంచి అప్ ట్రెండ్ దానికి స్టార్ట్ అయిందని చెప్పని మీ అందరికీ తెలుసు. అది ఆల్రెడీ ఆల్ టైమ్ హైట్ వచ్చింది. 44,486 టచ్ అయిందని కూడా మీ అందరికీ తెలుసు, ఎందుకంటే లాస్ట్ వీక్ వీడియోలో చెప్పున్నాను. అక్కడ మీరు చూడకపోతే చూడండి. ఇప్పుడు ఆల్ టైమ్ హై దగ్గర నుంచి కింద ఉంది, కొంచెమే కింద ఉంది. ఇది మళ్ళీ ఆల్ టైమ్ హై క్రాస్ అవుతుందా లేదా అన్నది నెక్స్ట్ వీక్ మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ అది కానీ 44,281 కానీ బ్రేక్ కానీ కాకపోతే మీకు పైనే ఉంటే మీకు ఆల్ టైమ్ హై టచ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. కానీ రివర్సల్ అయ్యే లెవెల్ ఏదైనా ఉంది అని చెప్పంటే 43243 ఈజ్ ద లెవెల్. ఇక్కడ మీరు చూస్తున్నది 3 months చార్ట్ చూస్తున్నారు మంది. చూడండి మీరు చార్ట్ అప్ ట్రెండ్ ఎలా ఉందని చెప్పని. 43243 ఈజ్ ద లెవెల్. ఇది దీని TCR. ఇది కానీ బ్రేక్ కానీ అయితే మీకు కిందకు వస్తుంది కొంచెం, ఇది కానీ క్రాస్ కానీ అయితే మీకు పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అది 45,000 కూడా వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది మీరు చెక్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత వెయిటేజ్ స్టాక్స్ తీసుకుంటే HD, MCD, వీసా, CRM, క్యాటర్పిల్లర్, అమెజాన్, UNH ఇవన్నీ అప్ ట్రెండ్లో ఉన్నాయి. ఒక్క మైక్రోసాఫ్ట్ ఒక్కటే డౌన్ ట్రెండ్లో ఉన్నాయి. అందుకని కొంచెం అప్ ట్రెండ్ కంటిన్యూ అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఈ డౌ జోన్స్కి. ఇప్పుడు నాస్డాక్ చెక్ చేసుకుందాం. నాస్డాక్ మీకు అది అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది 17,517 దగ్గర నుంచి అప్ ట్రెండ్ స్టార్ట్ అయిందని మీ అందరికీ తెలిసిందే. అది ఎలక్షన్స్ తర్వాత మీకు 19,366 వరకు వెళ్ళింది. అక్కడి నుంచి కిందకు వచ్చే, అంటే ఆల్మోస్ట్ అక్కడే ట్రేడ్ అవుతున్నది, నియర్లీ 19,000 దగ్గర ట్రేడ్ అవుతున్నది. ఈ 366 పాయింట్లు ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో అది ఈ వారం టచ్ అవుతుందా, మళ్ళీ క్రాస్ అవుతుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే 19,500కి వెళ్తుందా లేదా అన్నది మెయిన్ క్వశ్చన్. నెక్స్ట్ లెవెల్ ఇస్ 19,500 ఉంది, అక్కడికి వెళ్తుందా లేదా అన్నది ఈ వారంలో చెక్ చేసుకోవాల్సి వస్తుంది. దానికి సంబంధించిన ఈ 3 months చార్ట్ చూడండి, మీకు ఇది ఎలా ఉందనేది చూసుకోండి ఇక్కడ నుంచి కంటిన్యూస్గా. దీంట్లో మీకు దీని TCR లెవెల్ వచ్చేది మీకు 18699. దీనికన్నా మనకి ఇప్పుడు క్లోజ్ అయింది మీకు ఫ్రైడే రోజు, ఇది మీకు క్లోజ్ అయింది మీకు 19,000 దగ్గర క్లోజ్ అయింది. చూడండి ఇక్కడ 18,966, 19,025 ఇస్ హై, లో ఈజ్ 18,899, క్లోజ్ అయింది 19,003 దగ్గర క్లోజ్ అయింది ఈ నాస్డాక్. 19,500 వరకు వెళ్ళాలి. 19,366 ఇస్ ఆల్ టైమ్ కాబట్టి అదేమైనా క్రాస్ అవుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలంటే మనకి ఫస్ట్ ఈ TCR తెలియాల్సి వస్తుంది. ఇది 18666 TCR పైన ఉంది కాబట్టి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది నాస్డాక్ సంబంధించింది. ఇప్పుడు నాస్డాక్ వెయిటేజ్ స్టాక్స్ చూసుకుందాం. నివేడియా
అమెజాన్, యాపిల్ ఇవి అన్ని అప్ ట్రెండ్లో ఉన్నాయి. ఆల్ నాస్డాక్ వెయిటేజ్ స్టాక్స్ అప్ ట్రెండ్లో ఉన్నాయి ఎక్సెప్ట్ మైక్రోసాఫ్ట్. ఇది కూడా కానీ 421 అలా కానీ క్రాస్ అయిందంటే దీనికి కూడా అప్ ట్రెండ్ మొదలవుతుంది. ఇది పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. తర్వాత మీకు S&P 500 తీసుకుందాం. లాస్ట్ ఇది దీనికి అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది 5530 దగ్గర స్టార్ట్ అయింది. ఆఫ్టర్ రిజల్ట్స్ 6017 వరకు వెళ్ళి అక్కడ నుంచి కిందకు వచ్చి క్లోజ్ అయింది. ఇది 5944 దగ్గర ఫ్రైడే రోజు దీనికి క్లోజ్ అయ్యి చెప్తున్నా. 5944 దగ్గర ఓపెన్ అయ్యి హై 5972 టచ్ అయింది. తర్వాత 5944 లో దాన్ని అంటే ఓపెన్లో సేమ్ ఉంది. అండ్ క్లోజ్ అయింది మీకు 5969 దగ్గర క్లోజ్ అయింది, అప్ ప్లస్ 20 పాయింట్స్. ఇది మీకు 6017 క్రాస్ అయితే మీకు మళ్ళీ 6100కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అది ఒకసారి మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది నెక్స్ట్ వీక్. తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నది 3 months చార్ట్ ఆఫ్ S&P 500 చూస్తున్నారు. దాని TCR వచ్చి మీకు 5845 దాని TCR. అది క్రాస్ అయితే దాని కానీ క్రాస్ అయిందంటే మాత్రం తప్పకుండా పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు దానిపైనే ఉంది కాబట్టి మీకు 5969 దగ్గర ఉంది. దాని క్రాస్ అయితే మీకు పైకి వెళ్తుంది బాగా. అది కానీ క్రాస్ కానీ కాకపోతే మీకు కిందకి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అది ఒకసారి వాచ్ చేసుకోండి. ఇది ఆల్ ద 3 ఇండస్ట్రీస్ ఫర్ నెక్స్ట్ వీక్. ఈ 3 ఇండస్ట్రీస్ మోస్ట్లీ అప్ ట్రెండ్లోనే ఉంటున్నాయి. అవి 19,500 నాస్డాక్ అండ్ 45,000 డౌ జోన్స్ అండ్ S&P 500 6100. ఇవి టచ్ అవుతాయా లేదా అనేది మనం నెక్స్ట్ వీక్ మీరు వాచ్ చేసుకోవాల్సి వస్తుంది ఈ S&P మన US మార్కెట్స్ మూమెంట్లో. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ ಮಾಡಿ ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ us. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇదే టైప్ వీడియో తోటి వీల్ కమ్ అప్. థ్యాంక్ యూ.